నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. వీడియో చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ చేయండి. కేసీఆర్ గారు యశోద దవాఖానకి వెళ్ళారండి. దేనికంటే రొటీన్ హెల్త్ చెకప్ కోసం వెళ్ళారు. అతని ఆరోగ్యం బేస్గా ఉందని కూడా వైద్య బృందం చెప్పారు. ఎందుకంటే రెగ్యులర్గా జరిగే ఆరోగ్య పరీక్షల కోసం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం సాయంత్రము యశోద దవాఖానకు వచ్చారండి. వైద్యుల బృందం ఆయన్ను పరీక్షించింది. కేసీఆర్ ఆరోగ్యం బేస్గా ఉన్నదని చెప్పారు. ఆరోగ్య సంబంధమైన పరీక్షల కోసం 2-3 రోజుల పాటు దవాఖానలో ఉంటే బాగుంటుందని వైద్యులు ఆయనకు సూచించారు. ఆరోగ్యపరంగా కేసీఆర్కు పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. ఆయన స్వయంగా నడుచుకుంటూ దవాఖానకు వచ్చారు. డాక్టర్లతోనూ కేసీఆర్ సరదాగా మాట్లాడినారని కూడా మన యశోద హాస్పిటల్ వైద్యులు చెప్తున్నారండి. వస్తున్నాన్న విషయం తెలిసి ఫోన్ చేసిన వారితోనూ ఆయన స్వయంగా మాట్లాడారు. కేసీఆర్ గారికి హుషారుగా ఉన్నారు. ఆయనే నడుచుకుంటూ హాస్పిటల్కి వచ్చారు. ఏమి ఇబ్బందులు లేదు. బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉండాలని కూడా మన అక్కడ వైద్యులు చెప్పారండి. కాబట్టి కేసీఆర్ గారికి గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు అనేది కూడా తెలుస్తుందండి. కేసీఆర్ దవాఖానకు రావడంపై యశోద సీనియర్ కన్సల్టెంట్స్ జనరల్ ఫిజిషియన్ ఎంపీ రావు ఒక ప్రకటన విడుదల చేశారండి. విడుదల చేస్తే ఒంట్లో కాస్త నలతగా ఉన్నట్లు కేసీఆర్ చెప్పడంతో దవాఖానలో చేరవలసిందిగా సూచించినట్లు ప్రకటనలో పేర్కొన్నారండి. ఈ సందర్భంగా బీపీ షుగర్ వంటి వాటిని కూడా చెక్ చేయనట్లు తెలిపారు. అన్ని సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు కూడా డాక్టర్ ఎంబీ రావు గారు చెప్పారండి. రక్తంలో చక్కెర స్థాయి కొంత అత్యధికంగా ఉన్నదని, అది తప్ప మరి ఏ సమస్య లేదని కూడా వెల్లడించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారు. అది కేసీఆర్ గారు నిన్న యశోద హాస్పిటల్కు హెల్త్ చెకప్ కోసం సాయంత్రం వచ్చారండి. అక్కడ చెప్పిన డాక్టర్ల ప్రకారం కేసీఆర్కి ఏ ఇబ్బందులు లేవు, హుషారుగా ఉన్నారు. ఆయనే నడుచుకుంటూ వచ్చారు, ఏమి ఇబ్బందులు లేవు. కాబట్టి మామూలు జనరల్ చెకప్ కోసమే కేసీఆర్ గారు యశోద హాస్పిటల్కి వచ్చినట్టు ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. కేసీఆర్ చుట్టూ ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ మంచిగా మాట్లాడుతున్నారు, హుషారుగా ఉన్నారు. ఆయనే నడుచుకుంటూ వచ్చారు. కేసీఆర్కు ఏ ఇబ్బంది లేదనేది కూడా వైద్య బృందం చెప్తుందండి. మామూలుగా రొటీన్ చెకప్ కోసమే యశోద హాస్పిటల్కు మాజీ సీఎం కేసీఆర్ గారు వచ్చారు. ఆరోగ్యం బేస్గా ఉన్నది కూడా వైద్య బృందం చెప్పారు. ఆయనే కాబట్టి ఎందుకంటే కేసీఆర్ గారు మనకు తెలిసే ఉంటుంది, ఆయన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి మూల కారకుడు మన కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ ఇప్పుడు వచ్చింది అంటే అది కేసీఆర్ పోరాట ఫలితమే. కాంగ్రెస్ ఇచ్చినా బీజేపీ సపోర్ట్ చేసినా మన కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఉద్యమం చేసి నిరాహార దీక్ష చేసి కూడా చేశారండి. అది మన కేసీఆర్ యొక్క గొప్పతనం. అలాగే నిన్న గురువారం సాయంత్రం యశోద హాస్పిటల్కి వెళ్ళారండి. రొటీన్ హెల్త్ చెకప్ కోసమే అక్కడికి వెళ్ళాడు. అక్కడ వైద్యులు చెప్పిన ప్రకారం అయితే ఆరోగ్యం బాగానే ఉంది, బేసరత్తుగా ఉంది, అతను హుషారుగా ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్పారంటే 2-3 రోజులు హాస్పిటల్లో ఉంటే బాగుంటుంది అని కూడా వైద్యులు సూచించారు. కాబట్టి ఆయనకేమి కేసీఆర్కి పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవని కూడా, ఆయన స్వయంగా నడుచుకుంటూ వచ్చారు దవాఖానకు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారండి. డాక్టర్లతోనూ కేసీఆర్ సరదాగా మాట్లాడారని, తాను చెకప్ కోసం వచ్చినన్న విషయం ఆయన స్వయంగానే మాట్లాడినారు. కాబట్టి ఎందుకంటే చెకప్ కోసం వచ్చారు కేసీఆర్ గారు. కాబట్టి ఎప్పుడైనా సరే సీఎంగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు యశోద హాస్పిటల్కే పోయి చెకప్ చేసుకుంటారు. కాబట్టి అక్కడ డాక్టర్లు అతనికి ఏ ఇబ్బందులు లేవు, ఆరోగ్యం అన్ని విధాలా బాగుంది, కేసీఆర్కి ఎటువంటి ఇబ్బందులు లేదు
ఆరోగ్యం బేసుగా ఉందని కూడా వైద్యులు చెప్పారండి. ఇది కేసీఆర్ గారు గురువారం సాయంత్రం హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కి వెళ్ళి హెల్త్ చెకప్ కోసం వెళ్ళారు. అక్కడ డాక్టర్లు 2-3 రోజులు హాస్పిటల్లో ఉంటే మంచిదని హాస్పిటల్కు వైద్యులు సూచించారు. కేసీఆర్ వెంట కుటుంబ సభ్యులు వచ్చారు కాబట్టి కేసీఆర్ గారు హుషారుగా ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు, సరదాగా ఉన్నారనేది కూడా అక్కడ వైద్యులు చెప్పిన విషయం మనకు తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.